రైట్. నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీ మీద 2021లో కేసు పెట్టారు ఈయన అని చెప్పేసి అన్న మాట అన్నారు కదా. 2021లో కేసులు పెట్టడం, మీ చేతిలో సమన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి అది ఆ పేపర్ ఇలా ఇవ్వండి, ఆ సమన్స్ ఇచ్చినటువంటి పేపర్. ఈ సమన్స్ కూడా చూస్తూ ఉన్నాం కదా. సెక్షన్ 91 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం మీ మీద పెట్టారు, జున్నుతుల భాస్కర్ రెడ్డి. సో మరి దీనికి సంబంధించి మీరు కోర్టుని అప్రోచ్ అవ్వలేదా? 2024 అవుతున్నా కానీ ఇంకా కనీసం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదా? మీరు కోర్టుని అప్రోచ్ అవ్వలేదా? హైకోర్టులో ఉన్నది, అది పాత కేసు కదా, ఇదే కేసు దీనికి సంబంధించి. అది మీకు ముందున్నటువంటి ల్యాండ్ కేసు అండి. ఇది మీకు సపరేట్ గా మళ్ళీ కేసు పెట్టాడు కదా ఆయన. మరి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఛార్జ్ షీట్ వేయలేదు కదా అని చెప్పేసి మీరు కోర్టును అప్రోచ్ అవ్వలేదా అని అడుగుతారు. అడ్మిట్ అవ్వలేదు మీరు? పై ఆఫీసర్లు మాట్లాడడం జరిగింది ఏమైనా? అడగలేదు సార్, కాలే. ఓకే. ఎందుకంటే 2021 3 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదంటే చాలా పెద్ద అంశం ఇది. కరెక్ట్గా 23వ తారీఖు 9వ నెల 2021 మధ్యాహ్నం 12:30 పిటిషన్ కంప్లీట్ అయినట్టుగా దీంట్లో ఉంది సమన్స్లో. ఇక్కడ కంప్లైంట్ మాదాది జయ, శేషుకుమార్ రెడ్డి, 66 ఏళ్ల వయసు. ఇదిగోండి, ఇది 2021లో ఆయనకి ఇచ్చినటువంటి కేసు తాలూకు ఇది అనమాట. ఇది దీంట్లో 2021లో నమోదు చేసినటువంటి కేసు 23వ తేదీ 9వ నెల 2021. ఈయనకి ఫ్రెష్గా సమన్స్ వచ్చాయి ఇప్పుడు ఈ సంవత్సరం. ఛార్జ్ షీట్ అయ్యని దానిపైన ఇది ఎప్పుడు వచ్చింది? సైదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి 4వ నెల 15వ తేదీన ఈయనకి సమ్మన్స్ రావడం జరిగింది. అది ఏది 4 ఏళ్ళుగా గడుస్తున్న 3 ఏళ్ళు గడుస్తున్నప్పటికి కూడా ఛార్జ్ షీట్ అయినటువంటి కేసు మీద. రైట్. ఇది 4 ఎకరాల 20 గుంటలకు సంబంధించినటువంటి కేసు. సేమ్ కేసే, సపరేట్ మనుషుల్ని పెట్టించి చేయించినటువంటి కేసు. ఓకే. ఇందుకే వీళ్ళు ఎవరంటే మీకు ఇప్పుడు కంప్లైంట్ మీ మీద ఇచ్చిన వాళ్ళు, ఈ జయ అనే లేడీ ఎవరు? ఇక్కడ అంటే మా బాబు వాళ్ళ, అంటే చిన్న మా పాలి వాళ్ళ. అచ్చా, మీ పాలు ఏదైతే మొదటి నుంచి మీకు గొడవ జరుగుతుందో వాళ్ళతో ఇప్పించిండు. ఓకే. ఇది మోకాల నేనే జామాల చెట్లు పెట్టుకున్నా. మన ఎంఆర్ఓ గారు వచ్చిర్రు, చుట్టుపక్కల వాళ్ళ చుట్టూ అడిగిండు, పుట్ట చుట్టూ అడిగిండు. చెట్లు కూడా పెద్దగానే కడి చేసినాం, మళ్ళీ పెరుగుతున్నాయి. అది అంటే మీకు ఆల్రెడీ డిగ్రీ ఉంది మీ దగ్గర? ఉంది. ఏమని? ఎంఆర్ఓ దగ్గర నుంచి ఈ పొలం మీదేనని. మాదేనని. అయినప్పటికీ కూడా మీ ఆపోజిషన్ వాళ్ళతోనే మీ మీద కేసు పెట్టించింది. ఛార్జ్ షీట్ ఇప్పటికి ఫైల్ కాలేదు, 3 ఏళ్ళు గడుస్తుంది. రైట్. అంటే ఈ పొలం మీదని మీ ఎంఆర్ఓ ఇచ్చింది కాకుండా మీ దగ్గర పాస్బుక్లు కానీ దానికి ముందు ఉన్నటువంటి కానీ ఏమైనా ఉన్నాయా? ఇది మీ పాస్బుక్ కూడా? అచ్చా, 4 ఎకరాల 20 గుంటలకు ఖచ్చితంగా పట్టదారు. మొత్తం పూర్తిగా 9 ఎకరాలు ఇది. ఈవిడ మీ భార్య వనిత గారు. ఓకే. సో అట్లా చూసుకున్నా మరి మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్ ఉన్నది, మీ దగ్గర మీ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్నది. ఇది పాత బుక్లు కూడా ఉన్నాయి మనకి, పాత పాస్బుక్లు కూడా 2021లోనే వీళ్ళపైన అన్నీ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆ పోలీస్ అధికారి మీ మీద క్లియర్గా, అంటే ఇక్కడ నాకు ఒకటి చెప్పండి సార్, అంటే చాలా వరకు మీరు ఇందాక చెప్పినటువంటి మాటలో అర్థమైంది ఏంటంటే బయటనే చాలా సెటిల్మెంట్లు అయిపోతూ ఉంటాయి కదా ఇలాంటి అంశాలు. మరి అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? అంటే మీరు మీ ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకొని తర్వాత వేరే వైపు వెళ్ళడం లాంటివి ఏమైనా జరిగాయి? ఏం లేదు సార్, అది ఏం లేదు. ఈయనే అడిగిండు, ఒకసారి 2 సార్లు అడిగితే అమౌంట్ ఇచ్చేసిన. నాకంటే ఎక్కువ ఆయన ఇచ్చేసినట్టున్నాడు. ఓకే. ఇచ్చేసి ఏంటంటే నన్ను నా ఇంటికి ఎందుకు వచ్చిండు అనేది నాకే తర్వాత ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అసలు ఈ సంతకం ఏంటంటే కాంప్రమైజ్ కోసమా దేనికోసం అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. అయితే ఆయన ఏంటంటే నా స్టేషన్లో కూర్చొని వచ్చినట్టు అనిపిస్తుంది నన్ను. ఆ రోజు నా దగ్గరికి అంత సివియర్గా వచ్చి నన్ను తీసుకుపోవడానికి కారణం ఏంటంటే ఈయన భయభ్రాంతులకు గురి చేసి సంతకం తీసుకోవాలి, ఈయన ఏంటంటే కాంప్రమైజ్ చేయలేక చేయించాలి, అమౌంట్ తీసుకున్నాడు కదా, ఆయన ఊరుకోడు కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అంటే ఫస్ట్ కంప్లైంట్ పెట్టింది మీరా ఆయన అండి? ఆయన పెట్టాడు. సో కాబట్టి మీరు ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్మెంట్ స్టేషన్ లో చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసి ఉంటాడు. 5-6 సార్లు నన్ను పిలిచిండు దీనికి సెటిల్మెంట్లకు. సార్ ఇది కోర్టులో ఉండగానే ఎట్లా కావాలి సార్ అని నేను. ఓకే. కోర్టులో అయింది, ఇదే అయింది, సార్ కూడా బెయిల్ ఇచ్చిండు ఎస్ఐ గారు. ఇవన్నీ అయినాక మళ్ళీ ఎట్లా సార్ అని నేను అడిగాను సార్. రైట్, మాట్లాడదాం అంటే దాని గురించి కూడాను. రైట్, మనతో పాటుగా వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. మీ అంశం ఏంటండి? ఇక ఆరోగ్యం గారి వల్ల మీరు పడ్డటువంటి ఇబ్బంది ఏంటి? మాది అన్నదమ్ముల గొడవ సార్. అయితే మా తమ్మునికి 7.5 పట్ట చేసుకున్నాడు, నా తెలియకుండా మా నాన్నది. నాకు 4 బాగుంది. అయితే నా దాంట్లో బావి ఉంటే నా దాంట్లో మోటార్ పెడితే నేను పెట్టనియలే. ఓకే. అయితే ఈ గొడవలు అయితే ఇట్లా నా దాంట్లో మా తమ్ముడు కెనడాలో ఉంటాడు, కెనడాలో ఉండి ఎస్సీలను పెట్టిండు. ఎస్సీలో కౌలుకి ఇచ్చి 3గురికి ఇచ్చి నన్ను డిస్టర్బ్ చేసాడు. నా మీద అట్రాసిటీ కేసు పెట్టిండు. గవాయిలు అది కాదని చెప్పినాక నేను ఎస్ఐ గారు నాదో సరే చైన్ డ్యామేజ్ చేస్తే ఎస్ఐ గారి దగ్గర వెళ్ళాను. ఎస్ఐ గారి దగ్గర పోతే మీ పంచాయతీ నేను సెటిల్ చేస్తా, మీ తమ్ముడు వస్తాడట ఆగు అన్నాడు. సరే సార్ పంచాయతీ ఓడగొడితే నువ్వు సంతోషమే సార్ అని నేను అన్నవాళ్ళే. మళ్ళీ ఒక
ఒక ఒక 1 మంత్ తర్వాత ఫోన్ చేసిండు, రెడ్డి ఏసీబీ సార్ దగ్గర రమ్మంటుండు, నేను మీ తమ్ముడు వచ్చిండు కెనడా నుంచి, రాండి. వస్తా సార్ అన్న. రైట్ సార్, ఒక్క నిమిషం. మీరు మాట్లాడినటువంటి ఆడియో క్లిప్ ఉంది ఒకసారి మన పీసీఆర్ దగ్గర, అది ప్లే చేస్తారు, ఒకసారి విందాం మనం. రైట్, ఆడియో క్లిప్ ప్లే చేయండి. హలో, నేను ఏసీపీని మాట్లాడుతున్నా. ఎవరు? వాసా? నమస్కారం. ఏమైంది? వస్తా 5 గంటలకు రమ్మని చెప్తే రాలేదు. ఇంకే పాపకి హెల్త్ బాగాలేదంటే వచ్చిందా సార్ ఇటు? అరే భయ్, నువ్వు ఆ ఊరికి కూడా పోలేవు. నేను చెప్తున్నా, నువ్వు చేసే డ్రామాలకు నీ ఇష్టం. ఇక నేను ఏం చేస్తున్నా సార్? ఏం చేస్తావో రేపు నీకు తెలుస్తుంది. ఓకే. హలో, హలో, నేను ఏసీపీని మాట్లాడుతున్నా. ఎవరు? వాసా? నమస్కారం. ఏమైంది? వస్తా 5 గంటలకు రమ్మని చెప్తే రాలేదు. ఇంకే పాపకి హెల్త్ బాగాలేదంటే వచ్చిందా సార్ ఇటు? అరే భయ్, నువ్వు ఆ ఊరికి కూడా పోలేవు. నేను చెప్తున్నా, నువ్వు చేసే డ్రామాలకు నీ ఇష్టం. ఇక నేను ఏం చేస్తున్నా సార్? ఏం చేస్తావో రేపు నీకు తెలుస్తుంది. ఓకే. రైట్, ఒక ఏసీపీ స్థాయి అధికారి మీకు ఫోన్ చేసి రేపటి నుంచి నువ్వు ఊర్లో కూడా ఉండలేవు అనేటువంటి మాట. అంటే దీనికన్నా ముందు ఎస్ఐ గారు వచ్చారు, ఇంటికి వచ్చారు. మీకు అది వీడియో కూడా, అది కూడా ఉంది. అచ్చా, మీ ఇంటికి వచ్చినటువంటి వీడియో. మా తమ్ముడు కెనడా నుంచి వస్తే ఇంటికి తీసుకుపోయి మా అమ్మ నాన్నని అడిగారు. అచ్చా, అడిగితే నేను వీడియో తీస్తున్నా, సెల్ జేబులో పెట్టా అన్నాడు. పెట్టేసిన, జేబులో వీడియో పెట్టి అలా కొంచెం. రైట్, పీసీఆర్ ఒకసారి మన వీడియో ఉంది కదా, ఆ వీడియో కూడా ప్లే చేయండి. అట్లా మా సార్ చెప్పేది మీకు అగ్రి ఓకేనా? ఓకేనా అంటే మేము ఏం ఓకే అని చెప్తాం. మాది మాట సార్ 12 ఏళ్ళ బట్టి ఏ సార్ మీద ఏ సార్ చెప్పలేదు. ముగ్గురు 2 సార్లు మారేది, వాళ్ళు ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. సార్ పేరు మీద కూడా వద్దండి. అట్లా మా సార్ చెప్పేది మీకు అగ్రి ఓకేనా? ఓకేనా అంటే మేము ఏం ఓకే అని చెప్తాం. మాది మాట సార్ 12 ఏళ్ళ బట్టి ఏ సార్ మీద ఏ సార్ చెప్పలేదు. ముగ్గురు 2 సార్లు మారేది, వాళ్ళు ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. రైట్, వాసు గారు, అంటే ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే పోలీసు అధికారి ఎస్ఐ గారు తర్వాత కానిస్టేబుల్స్ కూడా ఎవరైనా వచ్చారా? రాలే, మా తమ్ముడిని నన్ను ఎస్ఐ గారు జేబులు ఎక్కించుకొని పోయి మా అమ్మ నాన్న దగ్గర తీసుకుపోయాను. అచ్చా, మీరిద్దరు మీ అమ్మగారి నాన్నగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓకే, తీసుకుపోయి నాకు 4 బాగుంది, మా తమ్ముడు 7.5 చేసుకున్నాడు. నాకు భూమి కరెక్ట్ లేదు కదా సార్, నేను ఏమనలేదు, వాడికే ఎక్కువ చేసుకున్నాడు, ఆయన నేను అబ్జెక్షన్ చేస్తలేను సార్ అని నేను అన్న వల్ల నేను ఇంటికి వచ్చి పంచాయతీ చేస్తాను. చేయండి సార్, సంతోషమే అన్న. ఇంటికి వచ్చి నేను సెల్ తీస్తే సెల్ ఏసీబీ దగ్గర పట్టుకుపోయాను. ఏసీబీ దగ్గర నుంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక ఇప్పుడు మాట్లాడి నేను సెల్ తీస్తా అంటే సెల్ బంద్ చేయమన్నాడు. ఏసీబీ సార్ దగ్గర ఇట్లా సెల్లులు వీడియో తీస్తాను సార్ అంటే నన్ను తిట్టిండు సార్. ఏసీబీ గారు తిట్టిండు. తిట్టినాక మరి ఏంది మీ గొడవ, మీ పంచాయతీ సంతోషమే సార్, చేయండి అని నేను అన్నవల్లే. ఇగో నీ దాంట్లో బావి ఉందట కదా, నువ్వు బావి మీ తమ్మునికి పెట్టి అంటే నేను ఎట్లా ఇస్తాను సార్, నేను తోడుకున్నాను. 4 ఉంది, మనకి 7.5 ఉంది. నువ్వు కోర్టులో కూడా వేసిన, మేము పార్టీషన్ దావా వేసిన, ఇట్లా ఉమ్మడి ఆస్తిని చేసుకున్నాడని వేస్తే అందులో ఏమన్నాడంటే దాన్ని 5.5 నేను చేసుకున్నా, దాన్ని వర్త్గా చేసుకున్నా అన్నాడు. మరి దాన్ని వర్త్గానే చేసుకున్నాను కదా, నా బాయిలో నేను ఎట్లా పెట్టనిస్తా సార్ అని నేను. నీకు 2 ఎకరాలు ఎక్కువ ఇప్పిస్తామన్నారు. ఎక్కువ ఇప్పిస్తామంటే సరే సార్, మీరు 2 ఎకరాలు ఎక్కువ ఇప్పిస్తారు కానీ నాకు పట్టాలు బరాబర్ చేయండి సార్, నాకు పట్టాలు చేపిస్తే నేను ఇస్తా, బాయిలో పెట్టనిస్తా, లేకపోతే నేను మెట్టని చేస్తాను, నాకు అక్కడ బాగా డిస్టర్బ్ చేస్తుండు అని నేను అందువల్లే 2 ఎకరాలు చేస్తారు, నువ్వు రాయి అన్నారు. నోటరీని పిలుచుకు వచ్చాను, నువ్వు మీ తమ్ముడు నోటరీ దగ్గర రాస్తాట, నువ్వు సంతకం పెట్టు అన్నాడు. సంతకం పెట్టే నేను ఎట్లా పెడతా సార్, నాకు పట్టాలు మా అమ్మ నాన్నతోటి చెప్పింది అన్నాక ఇంటికి తీసుకుపోయింది. ఇంటికి తీసుకపోతే మా అమ్మ నాన్న ఏమంటారంటే మేము చచ్చేదానికి ఎవరికి పట్ట చేయము, రైతు బంధు పడతాం, మేము దాంతో పడతాము, ఎవరికి పట్ట చేయమన్నారు. పేరెంట్స్ చెప్పినమాట, పేరెంట్స్ చెప్పినాడు. మళ్ళీ ఏసీబీ దగ్గరికి పట్టుకొచ్చిండు జీబులో. మళ్ళీ ఏసీబీ దగ్గర పట్టుకొచ్చి మరి సార్కి ఇట్లా అంటాను, వాళ్ళ అమ్మ నాన్న పట్ట చేయ అంటానంటే మరి ఏం ఆలోచించినావు అన్నాడు. అంటే సార్ నేనైతే వ్యవసాయం చేసుకుంటే బతుకటం, వాడు కెనడాలో ఉండి ఇక్కడ అదర్ కమ్యూనిటీని పెట్టి నేను బాగా డిస్టర్బ్ చేస్తాను, నా మీద అట్రాసిటీ కేసు పెట్టిండు, గబాయిలు చెప్పలేదు, వాళ్ళని కూడా అంతా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుండు సార్ అని చెప్తే సరే మీరు మరి మీ తమ్ముడు భూమి అమ్ముతాట నువ్వు కొనుక్కో అన్నాడు ఏసీబీ గారు. నేను కొన్నా సార్, నేను కర్మినాలు ఇల్లు కట్టుకొని నాకు బాగా కష్టంగా ఉన్నా, నా నుంచి కాదు సార్, నాదే అమ్ముతావని కొనుక్కోమన్నాడు సార్ అని అన్నాను. ఆలోచించుకొని తెల్లారి చెప్పును అన్నాడు. పోయినాం ఇంటికి పోయిన, మళ్ళీ తెల్లారి 12 గంటలకు మళ్ళీ వచ్చినాం. మళ్ళీ ఏసీ ఆఫీస్కి ఎస్ఐ సిఐ ఏసీబీ, మా తమ్ముడు నేను. ఏం ఆలోచించినాం అంటే నేను కొన్నా సార్ ఇట్లా అని అంటే మా తమ్ముడు ఆయన కొన్నాడు అన్నాడు. అన్నాక మరి మీ పంచాయతీ ఎవడు దింపుతాడు మరి భయ అంటే, ఇక అట్లా కాదురా భయ, నీకు 2 ఎకరాలు ఎక్కువ
నోటరీ మీ తమ్ముడు చేస్తాడు, మీకు ఊకే కాడ ఎస్సీలు అదర్ కమ్యూనిటీ వచ్చి గొడవలు చేస్తుండగా నీ మీద కేసులు పెడుతుండగా నువ్వే కౌలు తీసుకో మీ తమ్ముని దగ్గర 3 years కౌలు రాయి నోటరీ దగ్గర అన్నాడు. అంటే నేనే చేస్తలేను సార్ కౌలు, నా నుంచి కాదు, ఆ డబ్బులు కట్టుడు అని అయితే తీసుకుంటే సరే ఇక గొడవలు అవుతుంది కదా సార్ 1 yearకి ఒకసారి కౌలు కడతా, ఎవరు చేసినా చేయకుండా నేను కడతా సార్ అని నన్ను. ఓకే అన్న. ఓకే అన్నాక మళ్ళీ ఆలోచించుకొని రేపు రమ్మన్నాడు. మళ్ళీ తెల్లారిపోయినాం. మళ్ళీ తెల్లారిపోయినాక నోటరీ 3 సంవత్సరాలు మీ తమ్ముడి నోటరీ రాయించుతాయట, నోటరీ దగ్గర పోయి నువ్వు సంతకం పెట్టు మీ తమ్ముడి కౌలు తీసుకున్నట్టు. అంటే అది కోర్టులు సార్, నేను ఏ నోటరీ దగ్గర రాయా. 1 yearకు డబ్బులు అంటే మీ ముందు కడతా, రైట్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కడతా. కానీ నాకు ఈ గొడవలతోటి ఇబ్బంది సార్. అంటే మరి మీ బాయ్ అట్ట పెట్టని అని నేను బాయ్ ఇవ్వ సార్ అని. బాయ్ అంటే నా పట్టలు బరాబర్ అయితే నేను బాయ్ ఇస్తాను సార్. పట్టలు క్లియర్ కానప్పుడు పంచర్ కానప్పుడు అంటే నువ్వు పచ్చళ్ళు మీ అమ్మ నాన్న ఏ అంటాను కదా, మీ అమ్మ నాన్న తదనంతరం నువ్వు చేయాలంటే మరి తదనంతరం అయినప్పుడు నేను బాయ్ పెట్టని సార్, అది మళ్ళీ పెద్ద గొడవలు అయితే అని అన్నవాళ్ళు ఇక నువ్వు నీ పంచాయతీ ఎవడంతో దెంగేరు అన్నాడు. అన్నాక మళ్ళీ తెల్లారి రమ్మంటే నేను మోలే ఆ బూతులే తెల్లారి రమ్మను. తెల్లారి బోక నేను ఏం చేసిన ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, సార్ ఈరోజు రమ్మన్నారు కదా, ఇప్పటికి 4 రోజులు అవుతుంది నేను ఇక్కడ ఉంటలేను, మా పాపకి హెల్త్ బాగా మంచిగా లేదు సార్, నేను ఇవాళ వెళ్తున్నా అని అన్న. అయితే నువ్వు సార్కే చెప్పు అన్నాడు. 2 గంటలకు ఏసీబీ ఆఫీసర్ దగ్గర సారీ అలా వండుకున్నాడు, సార్ ఇప్పుడు ఫోన్ లేపడు అని అక్కడ అన్నా. మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేసి రైట్, మనం దాన్ని కంటిన్యూ చేద్దామండి. మనకి ఇప్పుడు ఫోన్ ఇన్ లైవ్లో శివకుమార్ అనే ఒక అడ్వకేట్ లైన్లో ఉన్నారు. సో ఎందుకంటే మీది విన్నారు, భాస్కర్ గారిది విన్నారు, వాసుదేవ్ గారిది విన్నారు కాబట్టి అడ్వకేట్ గారు ఏం సమాధానం చెప్తారో కూడా చూద్దాం. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. మీరు నాకు తెలిసి లైవ్ చూస్తూనే ఉన్నట్టున్నారు అనుకుంటా, ఫాలో అవుతున్నట్టున్నారు. భాస్కర్ గారు వాసుదేవ్ గారిది ఇద్దరికి సంబంధించినటువంటి 2 డిఫరెంట్ కేసులు, 2 ఫ్యామిలీకి సంబంధించినవే. కానీ వాసుదేవ్ గారి విషయంలో మాత్రం ఇక్కడ ఎస్ఐ, సిఐ, ఏసీపీ 3 పెద్ద స్థాయి అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అండ్ అట్లే భాస్కర్ గారి కేసులో మాత్రం ఇంట్రెస్టింగ్, 2021లో ఆయన కేసు ఫైల్ చేశాడు, 2024లో ఆయనకు సమన్స్ కూడా ఇచ్చారు కోర్టుకు రమ్మని, కానీ ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదంట. అది కూడా ఒక పొలానికి సంబంధించినటువంటి కేసు, హద్దులు అండ్ దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ వీళ్ళ దగ్గర డిగ్రీలు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కూడా. మరి దానిపైన మీరేం చెప్తారు సార్? వీళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటి? మీరు ఏ విధంగా వీళ్ళని గైడ్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ కేసులో వచ్చి ఇన్వాల్వ్ అంటే అది ఫ్యామిలీ మ్యాటర్ అండి. అవును, రెండు ఫ్యామిలీ మ్యాటర్సే సార్, అన్నదమ్ముల గొడవలే ఈ 2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు. అవును, దే డజంట్ హావ్ ఎనీ రైట్ టు ఇన్వాల్వ్ ఎనీ సివిల్ మ్యాటర్. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా కొన్ని 100 కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చింది, పోలీస్ ఆఫీసర్లు సివిల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి కొంతమందికి పనిష్మెంట్ కూడా ఇచ్చింది. అవును, స్టిల్ దే ఆర్ ఇన్వాల్వింగ్. మీరు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అనుకున్న కేసుల్లో ఏసీపీ లెవెల్ వరకు ఇన్వాల్వ్ అయితే దాన్ని కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు అంటే ఒక రిట్ పిటిషన్ వేసి హైకోర్టు నుండి డైరెక్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వాసుదేవ్ గారి కేసులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎస్ఐ, సిఐ, ఏసీపీ తమ్ముడితో పోలీసులు ఇన్వాల్వ్ అయినటువంటి ఆయన సొంత తమ్ముడికి అండి ల్యాండ్ 2 ఎకరాలు నీ పేరు పైన నోటరీ చేపిస్తాం, మేము దగ్గరుండి మేమే చేయిస్తాం, మీ తమ్ముడి దగ్గర కౌలు తీసుకో నువ్వు 3 ఏళ్ళు అని చెప్పేసి ఆయన్ని బెదిరించారని లైవ్ లోనే చెప్తా ఉన్నారు ఆయన. ఓకే, పోలీస్ వాళ్ళు బెదిరించడము లేకపోతే సివిల్ సెటిల్మెంట్స్ అనేది చేయకూడదండి. దానిపైన వీళ్ళు కమిషనర్కి కానీ లేదంటే హైకోర్టుకి కానీ ఇలా జరిగింది అని చెప్పి రిట్ పిటిషన్ వేసుకొని కన్సర్న్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, ఎందుకంటే ఆయన దగ్గర క్లియర్ వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం లైవ్ లో టెలికాస్ట్ కూడా చేస్తున్నాం.